ప్రతి కాళ్ళ వాపు గుండె సమస్యని, లివర్ సమస్యని సూచిస్తుందా? నమస్తే అండి. నేను మీ డాక్టర్ చింతల వెంకట రాకేష్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ ఎండోక్రినాలజిస్ట్, సంజీవని హాస్పిటల్, విజయవాడ. చాలామంది మాకు కాళ్ళు వాస్తున్నాయి. ముఖ్యంగా మేము ఉదయం లేచి చూసుకునేసరికి కాళ్ళు వాస్తున్నాయి, లేదా నైట్ పడుకొని లేచి ఉదయం లేచి చూసేవరకే కాళ్ళు వాస్తున్నాయి, లేదా జర్నీ చేసినప్పుడు కాళ్ళు వాస్తున్నాయి, మాకేమైనా గుండె సమస్య ఉందా అని అడుగుతూ ఉంటారు. ప్రతి కాళ్ళ వాపు గుండె సమస్య కాదు. ముఖ్యంగా అసలు మన కాళ్ళు వాయటానికి ఆరోగ్య సమస్యల పరంగా చూస్తే రక్తం తక్కువ ఉండటం ఒకటి, కిడ్నీ ప్రాబ్లం ఉండటం ఒకటి, లివర్ ప్రాబ్లం బాగా సివియర్గా ఉండటం ఒకటి, షుగర్కి వాడేటటువంటి కొన్ని రకాల మందులు కానీ, అన్కంట్రోల్డ్ షుగర్ కానీ ఒకటి, లేదా హార్ట్ ప్రాబ్లం ఒకటి, లేదా యూరిన్లో ప్రోటీన్ పోవటం అనేది, ఈ ముఖ్యమైన 5-6 ప్రధాన ఆరోగ్య సమస్యలు. అది కాకుండా కాళ్ళ నరాలు ఉబ్బుతి అంటారు చూసారా, వారికోజ్ వెయిన్స్ అయి ఉన్నప్పుడు కానీ, కాళ్ళ కింద పుండ్లు కానీ ఏమైనా ఉన్నప్పుడు కానీ కాళ్ళు వాయచ్చు, లేదా ఆ కాళ్ళకి ఇన్ఫెక్షన్ లాంటిది సెల్యులైటిస్ ఉన్నప్పుడు ఈ కాళ్ళు వాయచ్చు. ఈ ముఖ్యమైన 7-8 ప్రధాన కారణాలు. ఈ లేనప్పుడు మనకి కాళ్ళు వాయటానికి మనం ఇంతకుముందు వీడియోలో అనుకుంటున్నట్టు కాళ్ళ కండరాలు సరిగ్గా పనిచేయకపోవటం వల్ల, ముఖ్యంగా మనం పడుకుంటున్నప్పుడు ఎవరికైనా ఆ కండరాలు పనిచేయవు కదా, అవి పనిచేయవు అన్నప్పుడు ఆ కదలికలు లేవు కాబట్టి ఆ బ్లడ్ సప్లై పైకి వెళ్ళదు కాబట్టి కాళ్ళు వాస్తూ ఉంటాయి. సో ప్రతి కాళ్ళ వాపు హార్ట్ సమస్యను సూచించదు. మీరు ఎందుకు కాళ్ళు వాస్తున్నాయి అనేది మీ డాక్టర్ని సంప్రదించినప్పుడు అది ఆరోగ్య సమస్య లేదా నార్మల్గా ఉండేటటువంటి సమస్య అనేటువంటి విషయం అర్థమవుతుంది. మాటికి అది రాకుండా ఉండాలి అంటే ఆ కాళ్ళ పిక్కల కండరాలు గట్టిగా ఉండేటటువంటి వ్యాయామాలు, చిన్న చిన్న వ్యాయామాలు, మనం ఇంతకుముందు వీడియోలో అనుకుంటున్నట్టు కాఫ్ మజిల్ రైజ్ అంటే మునివేళ్ల మీద నుంచొని లెగవటం, ఇట్లాంటిది చిన్న చిన్న ఎక్సర్సైజ్లు మనం కనుక చేసుకున్నట్లయితే మాటికి అవి వాయకుండా ఉంటాయి. నమస్తే.